100 కోట్ల కస్టమ్ డ్యూటీ స్కామ్ అంట కార్ లాంజ్లో. లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్. హైదరాబాద్లో కార్ లాంజ్ పేరుతో కార్ల షోరూమ్ నడిపిస్తున్న బషరత్ ఖాన్ అధిక కస్టమ్ సుంకాలను తప్పించుకోవడానికి అడ్డదారులు, నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్వాయిస్లు ఉపయోగించిన వైనం అమెరికా, జపాన్ నుంచి హై ఎండ్ కార్లు దిగుమతి చేసుకున్నాడు. హై ఎండ్ వాహనాల విలువ తక్కువగా చూపించి దాదాపు 100 కోట్ల కస్టమ్ సుంకాలను ఎగవేసినందుకు హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ బషరత్ ఖాన్ను గుజరాత్లో అరెస్ట్ చేశారు. అతను అమెరికా, జపాన్ నుంచి హై ఎండ్ కార్లను దిగుమతి చేసుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించినట్లుగా అధికారుల విచారణలో తేలింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రకారం హైదరాబాద్లో కార్ లాంజ్ పేరుతో కార్ల షోరూమ్ నడిపిస్తున్న బషరత్ ఖాన్ అధిక కస్టమ్ సుంకాలు తప్పించుకోవడానికి నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్వాయిస్లు ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ లగ్జరీ వాహనాలను అమెరికా, జపాన్ వంటి దేశాలను తీసుకొని తెలుస్తుంది. వాటిని దుబాయ్ లేదా శ్రీలంక తీసుకెళ్లి అక్కడ వాటి ఎడమవైపు డ్రైవ్ సిస్టమ్ను కుడివైపు డ్రైవ్గా మార్చారు. ఆ తర్వాత నకిలీ పత్రాలు ఉపయోగించి వాహనాలు ఇండియాలోకి దిగుమతి చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇలా ఇప్పటివరకు కనీసం 30 హై ఎండ్ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్టు గుర్తించారు. వీటిలో హమ్మర్ హీవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి లగ్జరీ మోడల్ కార్లు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో లగ్జరీ కార్ షోరూమ్ నడుపుతున్న బషరత్ ఖాన్ ఒక్కడే అలాంటి 8 వాహనాలు దిగుమతి చేసుకున్నాడని, దీనివల్ల 7 కోట్లకు పైగా కస్టమ్ సుంకం ఎగవేతకు పాల్పడిన అధికారులు ఆరోపించారు. ఖాన్కు అతని వ్యాపార భాగస్వామి డాక్టర్ అహ్మద్ సాయం చేసిన అధికారులు గుర్తించారు. అతను తన ఫామ్ హౌస్లో ఇలా అక్రమంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ వాహనాలు ఉంచేవడం తెలిసింది. ఇక బషరత్ ఖాన్ వద్ద కార్లు కొనుగోలు చేసిన కస్టమర్లలో చాలామంది పనులు ఎగవేసేందుకు అతనికి నగదు రూపంలో చెల్లింపులు చేయడం తెలుస్తుంది. ఈ దిగుమతి నెట్వర్క్ హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ అంతటా విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన అధికారులు దర్యాప్తు జరుగుతున్నారంట. 100 కోట్ల కష్టం ఎగ్గొట్టాడండి మనోడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చాలా ప్రీమియం లగ్జరీ కార్స్ ఉంటాయన్నమాట. వీటిని ఫారెన్లో కొని ఆ స్టీరింగ్ ఫారెన్లో అన్నిట్లో దాదాపుగా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది. సో ఆ స్టీరింగ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి వీళ్ళు రైట్ హ్యాండ్కి మార్చి తప్పుడు పత్రాలతో ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే ఏమైంది, కస్టమ్స్ ఎగ్గొట్టచ్చు అనమాట. సో ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి దందా నడుస్తుందంట మన వాళ్ళది. 100 కోట్లు చెప్తున్నారు కానీ 10 సంవత్సరాల నుంచి అంటే ఇంకెక్కువ అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారు బషరత్ ఖాన్ని. ఎవరెవరు ఆ కార్లు కొన్నారు వాళ్ళని కూడా తీస్తారా బయటికి? కొన్నవాళ్ళు తెలిసి కొన్నారా, తెలియక కొన్నారా? 99% మన సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద బడా వాళ్ళే కొంటారు. వాళ్ళ పిల్లలు, పొలిటికల్ వాళ్ళ పిల్లలే కొంటుంటారు 90%. సో వాళ్ళ పేర్లు అయితే బయటికి రావు. కానీ ఏది ఏమైనా మన భారతదేశ ప్రభుత్వానికి 100 కోట్ల పైబాటే బొక్క పెట్టారు వీళ్ళు.